ఏపీలో చిట్టీల పేరుతో జరుగుతున్న మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర ఉండే అమాయక మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకొని ఆ తర్వాత చల్లగా ఉడాయిస్తున్నారు. తాజాగా గోపాలపట్నంలో ఓ కుటుంబం ఇదే విధంగా చిట్టీల పేరుతో పలువురిని మోసం చేసింది. నమ్మిన వారిని నట్టేట ముంచింది. కోట్లాది రూపాయలు వసూలు కాగానే పరారైంది. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 92వ వార్డు నరసింహానగర్కు చెందిన అంబాల సత్యవతి కుటుంబ సభ్యులు గత 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం చేస్తోంది. వందలాది మందితో ఎంతో నైపుణ్యంతో డీల్ చేసింది. ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడింది. తాజాగా తమ అసలు రంగు బయటపెట్టింది. చిట్టీల పేరుతో సుమారు 50 మంది నుంచి సేకరించిన డబ్బులతో చడీ చప్పుడు లేకుండా ఉడాయించింది. 50 మంది వద్ద 7 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సత్యవతిని నమ్మిన ఓ మహిళ చిట్టీలు వేయడంతో పాటు ఆమెకు కొన్ని లక్షల రూపాయలు అప్పుగా కూడా ఇచ్చింది. ₹2 వడ్డీ వస్తుందని ఆశించి లక్షలాది రూపాయలు అప్పుగా ఇచ్చిన ఆమె ప్రస్తుతం ఆందోళన చెందుతోంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె వివరించింది. పాత్ర వరలక్ష్మి అండి. 15 సంవత్సరాలుగా అంబాల సత్యవతి గారి ఇంట్లోనే అడ్డుకుంటున్నానండి. అంటే డబ్బులు ఇచ్చామండి ఇంటి మీద. ఆ విధంగా ఆ ఇంట్లో 15 సంవత్సరాలుగా ఉన్నామండి. నేనైతే ఒక్కదాన్నేనండి. పిల్లలు లేరండి. బాబు ఉంటే చనిపోయాడు. మా ఆయన 30 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నండి. ఒంటరిగా ఉంటున్నాను. వీళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను. వాళ్ళ ఇంట్లో అడ్డుకుంటున్నాను. డబ్బులు ఇచ్చి బాగుబందిగా డబ్బులు ఇచ్చి ఉంటున్నాము. ఈ విధంగా నేను ఒక 6 లక్షల రూపాయలు వాళ్ళ ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుగా అడిగితే ఇచ్చానండి. 6 లక్షలు. వాళ్ళ అన్నయ్య శ్రీరాముల అన్నయ్యకి 1 లక్ష రూపాయలు డోకరా వాడిసి ఇప్పించిందండి. ఆ డబ్బులు కూడా ఇప్పించలేదండి. నాకు రావలేదండి. బ్యాంక్కి డోకరా ఇస్తారండి మాకు. మేము డోకరాలో ఉన్నాం. మేము డోకరాలో ఉన్నామండి. ఆ బ్యాంక్కి వాళ్ళు 1 లక్ష రూపాయలు అప్పు ఇస్తే ఆ డబ్బులు కూడా వాళ్ళ అన్నయ్యకే ఇప్పించిందండి. ఇమ్మని చెప్పిందండి. నమ్మకంతో ఇచ్చానండి. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా, పక్కనే ఉన్నాను కదా అనేసి నమ్మకంతో ఇచ్చానండి. కాగితం రాపించుకోలేదండి. ₹2 వడ్డీ నాకు కట్టిదండి. అబద్ధం చెప్పను. నేను అబద్ధం చెప్పను. ₹2 వడ్డీ ఇచ్చింది. అలానే ఇచ్చిన డబ్బులు కాదండి. ఈవిడికి ఇచ్చిన డబ్బులకి నాకు వడ్డీ ఇచ్చిందండి. 2 తులాల బంగారం కూడా నమ్మకంతోనే ఇచ్చారండి. 2 సంవత్సరాలు అయింది. 2 నెలల్లో విడదీసి ఇస్తానని చెప్పిందండి. నాకు ఇవ్వలేదు. ఇంతవరకు ఇవ్వలేదండి. గోపాలపట్నానికి చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి కూడా సత్యవతి కారణంగా దెబ్బతిన్నాడు. తన సోదరి ఇంటి వద్దనే ఉంటున్న అంబాల సత్యవతి అనే మహిళ ఏ విధంగా చిట్టి వ్యాపారం చేసేది, ఏ విధంగా వ్యవహరించేది అనే విషయాలను వివరించాడు. ఆమె చేతిలో తాము ఎలా మోసపోయామనే విషయాన్ని చెబుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. నరసింహానగర్ దగ్గరలో మా చెల్లికి మా చెల్లెలు ఇల్లు ఉండేది. అక్కడ ఆవిడ ఇంటి దగ్గరలోనే అంబాల సత్యవతి అనే ఆవిడ మరియు అంబాల బంగారు నాయుడు, అంబాల తేజస్విని, అంబాల నాగలక్ష్మి ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చీటీ పాటలు ఎత్తుతున్నారని తెలిసింది. గత 15 సంవత్సరాలుగా చీటీ పాటలు ఎత్తుతున్నారు. అందరికీ నమ్మకంగా చీటీ డబ్బులు, కట్టుబడి డబ్బులన్నీ చెల్లిస్తున్నారని తెలిసి మా చెల్లి ద్వారా, అది కూడా మా చెల్లెల అత్తగారి ఊరు ఈవిడిది అంబాల సత్యవతి అని కుటుంబ సభ్యులది, వాళ్ళ సొంత ఊరు అక్కడని మాకు కొంచెం క్లోజ్ రిలేషన్లో ఉంది కదా, నమ్మకంతో ఆవిడ చీటీ పాటలు కట్టడం మొదలైంది. నేను 2 లక్షల చీటీలు 3 కట్టానండి. ఫస్ట్ 2 లక్షల చీటీ కట్టిన తర్వాత 10వ నెల వచ్చి చీటీ పాడుకోవడానికి వెళ్తే ఇంకో చీటీ సపోర్ట్గా కడితేనే మీకు ఇంకో చీటీ పాడుకోవడానికి అవకాశం ఇస్తా అన్నారు. అలాగా మా చేత 3 చీటీలు కట్టించుకున్నారండి. 3 చీటీలు కలిపి నేను 6 లక్షల రూపాయలు చీటీలు కట్టడం మొదలుపెట్టాను. కొంచెం ఇబ్బందులు పడుతున్నా చీటీ కట్టాల్సి వచ్చింది. పాడుకోవడానికి ఎప్పుడు పాటకి ఇచ్చేది కాదు. ఎవరెవరినో ఫోన్లో పెట్టి పాటలు పాడించేది. అక్కడ ఆన్ స్పాట్లో 20-30 మంది ఉన్నా కూడా మీరు లేరు చీటీలో, మీరు వేరే చీటీలు ఉన్నాయి. ఆవిడ దగ్గర ₹1 లక్ష నుంచి ₹10 లక్షల వరకు చీటీ పాటలు కట్టుకొని చాలామంది ఉన్నారండి.